సో మీలో ఎంతమందికి కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు. అండ్ అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఒక 300 లైక్స్ టార్గెట్ పెట్టాను. ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. సో ఒక వీడియోలోకి వెళ్ళిపోతే, సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ స్క్రీన్ ముచ్చట్లు. అండ్ చాలామందికి కార్ డ్రైవింగ్ అనేది కొత్త వాళ్ళకైతే తెలియదు ఎలా డ్రైవ్ చేయాలనేది. సో అందుకోసం నేను కూడా కొంచెం మాత్రం నాకు 1 year ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను ఎట్లా డ్రైవ్ చేయాలి ఎట్లా అనేది. సో మ్యాక్సిమం అంటే ఇది ఆల్టో కార్, ఇది ఆల్టో 800. సో దీని గేర్ ఫార్మేట్ అనేది ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి. ఇది అంటే మ్యాక్సిమం బిగినర్స్కి అయితే ఇక్కడ ఈ సింబల్స్ ఉన్నాయి కదా, 1 అండ్ 2 3 4 5 అండ్ రివర్స్. సో ఇది ఈ ఫార్మేట్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ కింద చూసుకుంటే ఇది క్లచ్, ఇది బ్రేక్ అండ్ ఇది యాక్సిలేటర్. అంటే ఏబిసి ఫార్మాట్లో అయితే ఉంటుంది. ఏ అంటే యాక్సిలేటర్, బి అంటే బ్రేకు, సి అంటే క్లచ్. చూసారు కదా. సో ఫస్ట్ మనం గేర్ వేసేటప్పుడు గేర్ వేయకముందే ముందు క్లచ్ని బాగా ఎంతవరకు అయితే అంతవరకు ఫుల్గా మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జనరల్గా అయితే ఫస్ట్ స్టార్టింగ్లో 1లోకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఆల్రెడీ గేర్లో ఉంది 1లో. సో గేర్ అయితే వేసుకున్నాను. సో స్లోగా అంటే మనం స్లోగా ఎంత స్లోగా వెళ్తే అంత మూవ్ అయ్యేలోపు మనం ఎంత మూవ్ అయితే స్లోగా మూవ్ అవుతుంది కదా, ఆ మూవ్ అయ్యేలోపు మళ్ళీ కొంచెం కొంత డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ సెకండ్ గేర్ అయితే వేసుకోవాలి. సో ఇక్కడ నేను స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే ప్రజెంట్ ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నా కాబట్టి స్టార్ట్ చేయలేదు. సో చూసారు కదా. సో ఇది మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఇది హ్యాండ్ బ్రేక్. ఇది ఈ బటన్ ప్రెస్ చేసి కొంచెం డౌన్ చేస్తే కిందకి వెళ్తుంది, ఇది కొంచెం ముందుకు వెళ్తే బ్యాక్కి వెళ్తుంది, హ్యాండ్ బ్రేక్ పడుతుంది. సో మ్యాక్సిమం కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇలాంటి కార్లు మ్యాక్సిమం డ్రైవ్ చేయడానికి ట్రై చేయండి. అంటే పెద్ద పెద్ద కార్లు డ్రైవ్ చేసేలోపు ఈ కార్ల మీద కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, వీటి మీద మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కొంచెం హై రేంజ్ కార్లు ఉంటాయి కదా, వాటిని మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు డ్రైవింగ్కి. సో మ్యాక్సిమం ఇది అన్ని కంట్రోల్స్ అనేవి మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఇవి ఫ్యాన్ స్విచ్లు, ఇవి అంటే ఇది సౌండ్ సిస్టమ్ ఇది. సో ఓడింగ్ చూసారు కదా. సో మేజర్గా ఇంకోటి ఏంటంటే మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న మిర్రరు అండ్ రైట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న మిర్రర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వీటిని మనం లెవెల్ చేసుకోవాలి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మిర్రర్ ఉంది కదా, ఈ మిర్రర్ కరెక్ట్గా ఈ ఎడ్జెస్కి కరెక్ట్గా ఉండాలి. ఈ కార్ ఎడ్జెస్ ఉంది కదా, దీనికి కరెక్ట్గా ఉంటే మనకి సరిపోతుంది. ఈ రైట్ సైడ్ మిర్రర్ కూడా మనకి కరెక్ట్గా ఎడ్జెస్ కరెక్ట్గా ఉంటే మనకు సరిపోతుంది. మ్యాక్సిమం ఇది గైస్ టోటల్గా అయితే మనకి ఇది ఒక 4 members సిట్టింగ్ అయితే ఉంటుంది. సో చూసారు కదా. సో టోటల్గా చూసుకుంటే మీరు ఒక 3 to 4-5 minutesలో అయితే డ్రైవ్ అయితే చేసేవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. చాలామంది భయపడతారు, అదే కార్ తీస్తే ఏమైనా గుద్దేస్తామో అయింది. మ్యాక్సిమం అండ్ ఖాళీ ప్లేసెస్లో అయితే వదలడానికి ట్రై చేయండి కొత్త వాళ్ళు అయితే, ఎందుకంటే మెయిన్ రోడ్లోకి వెళ్ళేటప్పుడు అది చాలా ఇబ్బంది, అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మ్యాక్సిమం మీరు మీ సైట్స్, మీ దగ్గరలో ఉన్న ఏమైనా సైట్లు కానీ వెంచర్లు కానీ ఉంటాయి కదా, ఆ వెంచర్ల దగ్గరే డ్రైవ్ చేసుకుంటే మీకు హ్యాపీగా సింపుల్గా తీసేవచ్చు. అబ్బా ఇది మనం చాలా అంటే కొత్త వాళ్ళు పెద్ద భయంగా ఫీల్ అవుతారు. ఏం భయపడాల్సిన వద్దు, సింపుల్గా 5 minutesలో మీరు ఈ కార్ని అయితే మూవ్ చేసేవచ్చు. మనం మ్యాక్సిమం ఇండికేటర్ సిగ్నల్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి మెయిన్ లైన్స్లోకి వెళ్ళేటప్పుడు. చాలామంది సిగ్నల్స్ ఇవ్వకుండా టర్నింగ్ తిప్పేస్తున్నారు, అది కొంచెం చూసుకోండి జాగ్రత్తగా, ఎందుకంటే ఎవరినైనా గుద్దేసినా కూడా చాలా ఇబ్బంది. సో ఫైనల్గా మీకు క్లారిటీ ఇచ్చాను అయితే అనుకుంటున్నాను. సో ఎవరు భయపడాల్సిన పని లేదు, సింపుల్గా మీరు అయితే కార్ని డ్రైవ్ చేయొచ్చు. సో ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్, జై హింద్.